సభా సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఏమండి 600 ఈ అదృష్టం నా ఒక్కడికేనా లేకపోతే ఇంకెవరన్నా యాక్టర్ ఉందా? ఇదిగో మా వాళ్ళు, ఎందుకంటే మీడియా మిత్రులు అన్నాను నేను, మీడియా సోదరులే నాకు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నాడు, అందరం ఉన్నాం. వీళ్ళందరూ తమ్ముళ్ళు. సరే, ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ అయితే అన్నయ్య ప్రేమలు. అది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. సో మీ అందరినీ కొంచెం గ్యాప్ తర్వాత బయట కలుసుకోవడం చాలా సంతోషం. షష్ఠి పూర్తి. ఈ అదృష్టం నా ఒక్కడికైనా ఇంకెవడన్నా యాక్టర్ ఉందా? అమ్మాయి నువ్వు చెప్పు. అసలు కొన్ని 100 సినిమాలు నాకు యాంకరింగ్ చేసేవాళ్ళు. ఈ అదృష్టం నా ఒక్కడికే. అదృష్టం ఏంటని అంటావా? వయసుకి తగినట్టు క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్కి షష్ఠి పూర్తి. అంటే నిజ జీవితంలో నేను 60 దాటిన తర్వాత తప్పించుకున్నాను. ఎవరన్నా 60 ఉంటారని షష్ఠి పూర్తి పెట్టుకోవాలని తప్పించుకున్నాను. మా పిల్లలకి చచ్చినట్టు భగవంతుడు మరి నిజంగా భగవంతుడు ఏం చేశాడు? 7 సేవలేరా నీకు షష్ఠి పూర్తి. ఈ సినిమా నేను మీకు చెప్పాలి అంటే ఈ సినిమా కాదు, జీవితం. మీరు ఈ సినిమా చూస్తే కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకొని కొంచెం అనేవాళ్ళని వచ్చి నన్ను మెచ్చుకొని మీ అందరి ఇళ్లలోనూ ఒక వస్తువు అయిపోయాను నేను. పివి నరసింహారావుని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి. ఒక తెలుగు ఆయన అనేవాళ్ళు, పురుషాలు ఎట్లనో తెలిసిన ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, ప్రసాద్ సినిమా ఉంటుంది. ఆయనకి ఇష్టం, అది పివి నరసింహారావు గారికి ఇష్టం. ఆయన చెప్పినట్టుగా ఒక ఆనందూరు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షని అనుకోవాలి. నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు నాకు ఎవరో అన్నారు, నిజంగా ఈ సినిమాలో నేను కాదు, యాక్ట్ చేసిన అందరూ కూడా ప్రౌడ్, చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సినిమా మారిపోయింది. సినిమా ఇంటికి వచ్చేసింది, ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది. అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి ఎదురు 3 పక్కన పెడదాం, ఇద్దరు పెడదాం, ఆ కాలంలో మిస్టర్ పెడదాం. ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే ఎవరి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అయితే మీ కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి. అదేంటండి అన్నారు. ఫ్యామిలీలు అదే వస్తాయి. ఆయన సినిమా చూడడానికి ఫ్యామిలీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్లో 10 టికెట్లు 12 టికెట్లు సొల్యూషన్. 10 టికెట్లు 12 టికెట్లు కట్టాలి అంటే అది ఫ్యామిలీ సినిమా ఉండాలి, ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా ఉండాలి అని అనేవారండి ఆ రోజులు. అది నిజం కరెక్ట్. 100% షష్ఠి పూర్తి. మీరందరూ 100% ఇందులో ఉన్న అందం ఏంటో తెలుసా అండి మీకు? చాలా అందం. ఈ పవన్ నాకు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు, ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పడుతున్నాను అతన్ని లవ్తో, ప్రేమతో. ఏంటి అని అంటే ఈ సినిమా షష్ఠి పూర్తి కథ ఏంటో తెలుసా అండి? ఏమండి, ఏ పిల్లలైనా సరే జీవితంలో వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు, నీ సంగతి ఉంటాడు కాదు. మీ అమ్మా నాన్న పెళ్లి నువ్వు చూసావా? మీ అమ్మా నాన్న పెళ్లి నువ్వు చూసావా? నువ్వు అక్కడ వీళ్ళందరూ నాకు బేసిక్ ఫ్యాన్స్ కదా, వీళ్ళు సగం సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు వెళ్ళింది. సో ఎవరికి జీవితంలో మనం సరే, హలో, మనకి అదృష్టం ఏంటంటే మనకి హిందూ దేశంలో పుట్టిన హిందువులు మనకి తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్లి మనం చూసే అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళ పెళ్లి అయితే కదా మనం ఉండేది.
ఆ విధంగా పెళ్లి చూసే అవకాశం లేదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్ఠి పూర్తి. అవును కదా. అందుకని షష్ఠి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతాం ఈ సినిమాలో అన్నప్పుడు నాకు పవన్ మీద గౌరవం చాలా పెరిగింది. అఫ్కోర్స్ కలిగిన వేరే విషయం. సో ఈ విధంగా ఒక అద్భుతమైన సినిమాని చేసే అవకాశాన్ని ముందు నాకు ఇక్కడ ఇద్దరున్నారు. నాకు బలి చెప్పారు, ఒకరు ప్రొడ్యూసరు ఒకటి హీరో, ఇద్దరున్నారు. మా రూపేష్ టూ నాకు అతను హీరోగా కన్నా ప్రొడ్యూసర్గానే ఐలకి. ఎందుకంటే ఎక్కడ అంటే ఆర్పి చౌదరి గారి కజిన్ అంతే కదా, కజిన్ ఆర్పి చౌదరి గారు గ్రేట్ ప్రొడ్యూసర్, ఆర్పి చౌదరి గారి కజిన్. అందుకని ప్రొడక్షన్స్ గురించి కొన్ని వాల్యూస్ గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, పైగా మీరు ఇలా గురించి అందరూ చెప్పారు, విన్నారు. మీరు ఇళయరాజా గారి దగ్గర నుంచి మీకు పద్మశ్రీ తోటతరణి ఆర్ట్ డైరెక్టర్స్లో పద్మశ్రీ వచ్చిన చాలా ఒకటే ఇండియాలోనే పద్మశ్రీ వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి. ఏమండి అక్కడి నుంచి మా చైతన్య ప్రసాద్ చెప్పాలి అంటే ఒక గంట తీసుకోవచ్చు నేను. ఎందుకంటే నా నటుడిగా నా జీవిత కాలంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే, ఇవాళ మరీ ఎలా తయారైంది అంటే ఒకప్పుడు ఎవరన్నా విఐపి, గొప్ప విఐపి చనిపోతే భగవద్గీత పెట్టేవాడు, అది అట్లా భగవద్గీత పెట్టేవాడు. అలాంటిది ఇప్పుడు చైతన్య ప్రసాద్ రాసిన, నా మీద తీసిన ఒక్కడై పుట్టడు ఒక్కడై రావడం నడుమై నాటకం విధిరాత రాజపాడు ఆ పాట ఇప్పుడు అలా ఒక జీవిత కాలంలో పెద్ద, అందుకని ఇతను ఒక 70-80 ఏళ్ళ పెద్ద వృద్ధుడేమి కాదు, చిన్న ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఇంకా ఆ పాట రాసినప్పుడు అవలా చాలా ఎందుకండి 20 సంవత్సరాలు అయిందట. ఇప్పుడే 27 అప్పుడు అనిపించేంత సరదాగా ఒక జీవిత కాలంలో ఒక నటుడికి ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆనంద సినిమాని గుర్తుపెట్టే పరిస్థితికి అతను రాసి ఇవాళ మళ్ళీ చైతన్య ప్రసాద్ వరకు కూడా ఇందులో టెక్నీషియన్స్ ఏంటి మామూలుగా కాదండి, అందరూ కూడా దొరికింది. ఒక్కొక్కసారి అనేక సినిమాలు మనం చెప్పాల్సి వస్తుంది, ఏమండి ఈ సినిమా చాలా గొప్పది, మీరు చూడండి, చూస్తే కానీ ఈ సినిమా గొప్పదని మీకు తెలియదని చెప్పాలి. షష్ఠి పూర్తి అనగానే మీకు అర్థమైంది, పెద్దగా ఎక్కువ చెప్పక తెలిసిపోతుంది. సో యాక్ట్ చేసిన వాడు మామూలుగా యాక్ట్ చేసినాడు కదా, ఈ పిల్లలంతా యాక్ట్ చేసింది పెంచలేదు, కూతురు పెంచి ఆల్రెడీ మీరు పెంచి చూసే ఉంటారు. అది మన నాగబాబు కూతురు తీసిన మాతో, అది ఆల్రెడీ ఓటీటీ కాబట్టి పెద్దగా మనం అంటే చెప్పట్లేదు పెద్దగా వాటి గురించి. ఇప్పుడు రాను రాను అదే కోతులేండి, ఏది సినిమా చెప్పినట్టు మొన్నటి వరకు ఇప్పుడు హరికథ అని ఒక రన్ అవుతుంది. జోక్ ఏంటంటే హరికథ మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో కుదురుతారు వాళ్ళు, తెలుసా కానీ నార్త్ ఇండియాలో కుదురుతారు. కొట్టొచ్చు చెప్పండి ఎవరు కొట్టపోయి జోక్. ప్రైమ్ టైమ్ ఇది డిజ్నీ హాట్స్టార్, డిజ్నీ హాట్స్టార్ కొనేసుకునే అంటే మంచిది, అదొక ప్లాట్ఫాము, అందరూ కూడా బాగానే చూస్తున్నారు, అందుకని అది పక్కన పెట్టడం. అయితే నాతో పాటు యాక్ట్ చేసేవాడు సండి నాకు వీళ్ళందరితో ఎంత చదువు ఉంటుంది అంటే ఆనాటి బ్రహ్మాండం దగ్గర నుంచి కూడా ఈనాడు చంటి వీళ్ళందరితో వీళ్ళతో నేను ఎంత బాగా ఎంత సరదాగా ఉంటుంది అంటే ఇందాక చెప్పింది కూడా వాడు నిజంగా భయపడి ఓవర్ యాక్షన్, ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారు మీరు ఈటీవీ అందరూ చూస్తుంటారు కదా. వాళ్ళు ఏంటయ్యా అంటే ఫైనల్గా నా మీద ఉన్న గౌరవంతో షార్ట్ రిహార్సల్ చేసిన తర్వాత ఒకసారి నా చేత ఓకే చేయించుకుంటారు, అది ప్రేమ. నా మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం
రెస్పెక్ట్. అంటే లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి 2006 దగ్గర నుంచి కూడా మరీ లాంగ్ కదా, 48 సంవత్సరాలు పనిచేస్తాను కదా, అందుకని టూ మచ్. అందుకని టూ మచ్ చేస్తాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదిగో రూపేష్ లాంటి సినిమాలు టేస్ట్ చేస్తున్నారు కాబట్టి, మా పవన్ లాంటి డైరెక్టర్లు నన్ను నా మీద కథ రాస్తున్నారు కాబట్టి ఇంకా మేము చేస్తాం. ఎనీవే లవ్లీ, వీళ్ళందరితో వర్క్ చేయడం ఎంత లవ్లీగా ఉండదు, మరొక మాట చెప్పలేదు. అది అంటే రూపేష్ కూడా హీరోగా ఎందుకు కాదు అన్నానంటే, రూపేష్ 24 గంటలు నన్నే అడుగుతుండేవాడు, సార్ కరెక్టేనా నేను చేసేది, సార్ కొంచెం కరెక్ట్ చేయండి సార్ అంటే. కొంచెం పాపం ప్రొడ్యూసర్గా కాకుండా హీరోగా వెరీ గుడ్ స్టూడెంట్. అందుకని చాలా చక్కగా నేర్చుకున్నట్టు చేశాడు, చాలా సంతోషం. అర్థమైంది. అర్చన పొరపాటిని తడబాటిని గుంజీలే తీసెయ్యనా. ఎన్ని సంవత్సరాలైంది ఆ సినిమా ఏంటి, ఆ షూటింగ్ ఏంటి, ఆ సినిమా రిలీజ్ అవ్వడం ఏంటి, అది థియేటర్ ఓపడం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ మీకు దొరకడం ఏంటి. ఆ సినిమాలో వెళ్తే రాజేంద్ర ప్రసాద్ లేడు, దండేసి దండం పెట్టేవాడు. సాధారణ లేడీస్ టైలర్ సినిమాలు ఆనాడు అప్పటికే తను హైలీ మెచ్యూర్డ్ యాక్టర్స్, అప్పటికే అన్ని వచ్చి నన్ను భయపెట్టాడు. నన్ను భయపెడతానంటే ఆవిడ బాగా అయితే నువ్వు యాక్ట్ చేసుకో, నేను కూడా చేస్తాను అనేవాడు. ఏమండి అనేవాడు, భయపెట్టాడు. ఎందుకంటే భయపెట్టాడని మనం కూడా సుజాత మైమార చేత తుమార చుట్టూ చేత, అది నా తర్వాత హం బడా తుమారి తోడ, హం బచ్చా పట్ల సత్తూరు ఇలా చెప్పేసాం. అప్పట్లో ఏదో జరిగేది. మరి ఈనాడు నిజంగానే నాకు ఎంత ఫుల్గా అమ్మాయి నువ్వు చెప్పడమే కాదు, నిజంగా నేను నిజంగానే అంత సంతోషంగా ఉన్నాను. నిజంగానే షష్టి పూర్తి సినిమా ఒక ఫుల్నెస్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే, అన్ని సంవత్సరాల క్రితం యాక్ట్ చేసిన మేమిద్దరం ఇవాళ వాళ్ళు ఆలోచించడం, వాళ్ళు ట్రై చేయడం, తీసుకురావడం, ఇదంతా ఈ పవన్కి రూపేష్ వాళ్ళు మనకు సంబంధించింది కాదు. ఇది నా గురించి చెప్తుండేవాడు, సార్ అర్చన, సార్ అర్చన, అర్చన ఓకే ఇంకా లేదంటున్నాడు. నేను 24 గంటలు అర్చన చెప్పడం. ఎప్పుడో లేడీస్ టైలర్లో యాక్ట్ చేశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ధరించుకునే మళ్ళీ ఎప్పుడు చూడలేదు. మధ్యలో కలుసుకోవడం కూడా కలుసుకోవాలి. ఏమై మనం ఎప్పుడు కలుసుకున్నాం మధ్యలో, కనీసం హలో మధ్యలో కలుసుకోవడం కూడా లేదండి. స్టిల్ ఎంత సంతోషించు, ఎంత ఆనందం. మా ఇద్దరి మీద ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు సినిమాలో చూస్తారు. నిజంగానే ఒక ఇద్దరికి ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఉండటం అనేది ఒక అదృష్టం, కలిసి వచ్చిన విషయం. సరే, మంచి క్యారెక్టర్ యాక్టర్గా నేను ప్రూవ్, అంటే ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను చిరంజీవి గారు మాట్లాడతారు, రాజా బాగా యాక్ట్ చేశాడు, ఇట్లా కూడా ఉన్నాడు, రాజా బాగా యాక్ట్ చేశాడు, ఎవరు పని చేస్తాడు, చేయబోతే తిట్టాలి కానీ అలా నాకు చేయటం రెస్పాన్సిబిలిటీ. సో నాకు దొరకడం అదృష్టం, క్యారెక్టర్ దొరకడం అదృష్టం. ఇంకా సత్తాగా ఉపమానం చెప్పాలి అంటే ఇళయరాజా దగ్గరికి వెళ్ళి షష్టి పూర్తి ఎవడరా అన్నాడు. సార్ మన రాజేంద్ర ప్రసాద్ వాడా ఇక షాక్, వాడంటే అని. ఆయన లేడీస్ అయితే డబుల్ బాక్స్ చూడగానే ఊరే అన్నాడు, నన్ను వచ్చి ఇద్దరిని ఊరే అన్నాడు. అంటే లవ్, ప్రేమ. అంటే ఆయన అంత నచ్చి సొంతం చేసేసుకో. ఒరే గౌక్కుని ఎవరంటాం మనం, ఒరే అని ఎవరినంటాం గౌక్కుని. మనకు విపరీతంగా నచ్చి మన సొంతం అయితే, మన సొంత మనిషి అయితే ఒరే అని ఆయన ఆయన. సో అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసి క్యారెక్టర్స్ అద్భుతంగా మంచి కథ చచ్చిపోతారు. కానీ మీకు ఒక లెవెల్కి కథలు ఎంత జాగ్రత్త తీసుకుంటారు మీకు అర్థమైపోయింది. ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి, మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం, తెలుగువారి సంస్కృతిని మీరు లైక్ చేసేవాళ్ళు, మీకు ఇష్టమైతే కనుక మారిపోతున్న ఈ జనరేషన్లో ఇంకా మన పాత సంప్రదాయాన్ని వాటిని గుర్తు చేయడానికి
ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకునే వాళ్ళలో నేను ఒకటి. అందులో నేనే పనిచేయటం అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తుంది. ఈ అదృష్టాన్ని మీరు అందరూ కూడా థియేటర్లో చూసి ఫ్యామిలీతో సహా చూసి మనవరాళ్ళు చిన్నపిల్లల్ని అందరితో సహా తాత అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళందరితో కలిపి చూసి వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసి మేము ఏ కమిట్మెంట్తో అయితే ఈ సినిమాని ఒక సంప్రదాయబద్ధంగా తీసాము. ఒక సంప్రదాయబద్ధం అంటే మన గోళ మిస్ అవుతుంది. మన గోళ లేకపోతే ఎక్కగా వెజిటేరియన్లోని గోళ ఈ వాటికి అదే గోళ. సో ఒక గోళ చేసుకుని మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాం, ఎలా సరదాగా సినిమా యొక్క పర్పస్ ఏమిటి అంటే ఇవాళ సినిమాలో కథలు మారిపోయింది, చాలా రకాలుగా మారిపోయింది. ఏం మారినా మన సంస్కృతి మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉండాలి, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని ఆ ఉండేవాళ్ళలో కొంచెం మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా చేసుకుంటూ ఈ సినిమాను చూసి థియేటర్లో చూసి మీరందరూ కూడా మన 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 ఇళ్లలో ఏం కావాలి, ఏమి ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం. జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మన జీవితం ఎలా ఉండాలి అనేది చూడండి, నేర్చుకోండి. ఎప్పటికీ నా లైఫ్ ఉన్నంత వరకు కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం.